సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. హాయ్ తారక్ సార్. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కానీ ఇప్పుడు పర్వాలేదు కదా, చాలా డేర్ గా మాట్లాడొచ్చు కదా? ఖచ్చితంగా. ఏమైనా ఏమైనా రూమ్స్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చి ఏమైనా కిడ్నాప్ అలాంటివి ఏమైనా? అస్సలు చెయ్యరండి. ఎందుకంటే అక్కడంటే 10 కోట్లు అడిగారు, ఇక్కడ 10 lakhs కాదు కదా, ఏమి 1 lakh అడిగారు. అంటే ఏం చేయరు. ఎవరు రారు మన కోసం. అవునా, టెన్షన్ తీసుకోవద్దు, ఏం చేయనంటే. సో ఆల్ ఫైన్ అయితే. Yes. అంటే ఎంత నమ్మకం చూసారా, దీన్ని కిడ్నాప్ చేసిన వేస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. మీరే చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సో ఎలా ఉన్నారు? అంటే లైక్ KGF, దేవరా అండ్ పుష్ప 2. అవును. సో ఎలా అనిపించింది అంటే మీ ఎవ్రీ ఫిలిం గ్రాఫ్? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు అన్నట్టు KGF ఇట్ వాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఇంటూ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. ఆ తర్వాత దేవరా చేసిన ఇట్ వాజ్ 1 step హయ్యర్. అండ్ క్యారెక్టర్ పరంగా నాకు పుష్ప ఇంకొక స్టెప్ అప్ అయింది. సో ఇలాగే ఇంకా ఎదగాలి, ఇంకా మచ్ మోర్ స్టెప్స్ ఎక్కాలి అనే ఒక థాట్లో అంటే ఇంకా మా తెలుగు ఇండస్ట్రీ అందరూ వెల్కమ్ ఇచ్చేసారు. KGF నుంచి వెల్కమ్ ఇచ్చారు, అవును. దేవరాలో మంచి సక్సెస్ ని ఇచ్చారు. Yes. పుష్ప 2కి అయితే ఇంకా అసలు పేరు కూడా తెలుసుకున్నారు. ఎఫెక్షన్ Yes, yes. తో సహా అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చేసి ఇంకా అందరూ కూడా మా పర్సన్ అని ఓన్ చేసేసుకున్నారు. అవును, చూసారా? అవును. అమ్మో, నెక్స్ట్ ఇంకా అసలు ఎవరెవరితో ఉండబోతోందో ఏంటో. తొందరగా చెప్తా ఎవరెవరితో ఉందని. దెర్ ఆర్ అ ఫ్యూ. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ సీక్రెట్ గా నాకు చెప్పారు, చెవులో చెప్పండి. ఖచ్చితంగా చెప్తా మీకు తొందరగా. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఫర్ నౌ ప్రభాస్ గారితో నెక్స్ట్ ఫౌజీ ఒకటి జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో అదొక్కటి ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. రివీల్ చేశారు ఎస్, ప్రభాస్ గారితో. అంటే ఎలా ఉండబోతోంది, అందులో కూడా నెగిటివ్ రోల్? అక్కడ ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. కొంపతీస్ ఏమైనా ఫ్రెండ్ వర్సటైలిటీ చూపించాలి కదా, సో అప్పుడే తెలుస్తుంది యాజ్ అన్ యాక్టర్ ఇంకా ఏం చేయగలడు వీడు అని. సో ఎస్. అంటే తెలుగు ఎలా నేర్చేసుకున్నారు? సినిమాస్లో వర్క్ చేసుకునే నేను నేర్చుకున్నానండి. ఇక్కడ వచ్చినప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు. జస్ట్ తెలుగు సినిమా చూడేవాడిని కానీ నాకు భాష అయితే రాదు. తర్వాత అందరూ హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాట్లాడేవారు. నేను క్లియర్గా చెప్పిన, లేదండి మీరు నాతో తెలుగులోనే మాట్లాడండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా మీరు చెప్పండి, అది నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ డైలాగ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ డైలాగ్స్లో కొన్ని వర్డ్స్ని నేను సెలెక్ట్ చేసుకొని అది నాతోనే ఉండిపోతుంది ఏదైనా ఒక సినిమా ఆర్ వెబ్ సిరీస్ చేసినప్పుడు. సో అది నేను పట్టుకొని ఐ హావ్ లెర్న్డ్ తెలుగు. సూపర్.